హాయ్ అండి, మీ మధు హార్మోనిక్ బైట్స్ నుంచి వాళ్ళ పాలకూర రైస్తో మేము ముందుకు వచ్చేసానండి. పాలకూర రైస్కి కావాల్సిన పదార్థాలు: పాలకూర ఒక బంచు, ఆనియన్స్ ఒకటి, పచ్చిమిర్చి, కొబ్బరి అండి. ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ మనకు కడాయి నుంచి వస్తుంటుంది స్మెల్, ధనియాలు వేయించిన స్మెల్. అప్పటి వరకు స్టవ్ మీద సిమ్లో వేయిస్తూ ఉండాలండి. ఈ ధనియాల పౌడర్ అప్పటికప్పుడు వేయించుకుంటేనే బాగుంటుందండి. ఈ రైస్లో స్టోర్ చేసిన ధనియాల పౌడర్ బాగోవండి. ధనియాలు ఒక మిక్సీ జార్లో తీసుకొని దాన్ని పౌడర్ చేసుకోండి చల్లారిన తర్వాత. ఇంకా ఇప్పుడు అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకున్నాను. ప్రజెంట్ కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పాలకూర ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పాలకూర దీంట్లో వేసుకొని నీళ్ళు పోయేంత వరకు చూసిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ చేసుకున్నాను. చల్లారిన తర్వాత మళ్ళీ అదే సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి ఒక 3 తీసుకొని ఎండుమిర్చి వేయించుకున్నానండి. ఎండుమిర్చి వేయించుకున్నాను. వేయించుకొని ఆ తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆ తర్వాత ఆనియన్స్ వేసి వేయించాను. కొంచెం లైట్గా సాల్ట్ వేసి ఆయిల్స్ కొంచెం మగ్గితే బాగుంటుందండి. ఈ పాలకూర రైస్ చాలా బాగుంటుందండి టేస్ట్కి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగా తింటారు దీన్ని అప్పటికప్పుడు. మీకు లాస్ట్లో ఒక సీక్రెట్ చెప్తానండి. దీంట్లో ఏ విధంగా చేశాను అన్నది సీక్రెట్. పచ్చిమిరకాయలు, గ్రీన్ చిల్లీస్ కొంచెం వేగాలండి. వేగడం వల్ల మనకి కారం తెలియదు. చాలా వాటిలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తూ ఉంటాము, కానీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే మనకు బాగోదండి, ఎర్రగా వచ్చేస్తుంది. అంతేకాక గ్రీన్ చిల్లీస్ తినడం వల్ల మనకి హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. హెమోగ్లోబిన్ పెరుగుతుంది కదా అని తినేయకూడదు గ్రీన్ చిల్లీస్. రేట్ 1, 2 అంతేనండి. వేయించిన గ్రీన్ చిల్లీస్ తినడం వల్ల మనకి హెమోగ్లోబిన్ పెరుగుతుంది. అతిగా తింటే అల్సర్స్ కూడా వస్తాయండి. తెలిసి ఆనియన్స్ వేసుకున్నాను. వేయించిన తర్వాత పాలకూర చల్లారింది, దాని పేస్ట్ ఈ ఆనియన్స్లో కలుపుతున్నానండి. ఆనియన్స్లో కలుపుకొని అందులోని వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఒక బాండి మీద స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయిస్తూ ఉన్నాను. కొంచెం ఎవాపరేట్ అయిపోయిన తర్వాత దాంట్లో రైస్ కలిపేస్తానండి. ఒక 1/2 kg వరకు రైస్ తీసుకున్నాను. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను పక్కన. బాయిల్ చేసేటప్పుడు కొద్దిగా రైస్లో ఆయిల్ వేసుకుంటే కనుక పొడి పొడిగా వస్తుంది. సో ఇప్పుడు అయిపోయిందండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాయి నాకు. ప్రజెంట్ కొంచెం కొరియాండర్ తీసుకున్నానండి. ఆకులు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్కి. సో కొంచెం ఒక గుప్పెడు కొరియాండర్ వేసి వగ్గించాను కూరని. అంతా పచ్చిగా ఏం అవసరం లేదు, మరీ వగ్గాల్సిన అవసరం లేదు. కొంచెం వేగిన తర్వాత రైస్ యాడ్ చేసుకున్నాను. బాయిల్ చేసుకున్న రైస్కి యాడ్ చేసుకొని మనకి గ్రీన్ కలర్లో రావాలంటే పాలకూర పేస్ట్ మీరు ఏం చేయాలంటే చాలా చల్లారిపోయిన తర్వాతనే మనము మిక్సీ జార్ పట్టాలండి, లేకపోతే మనకు బ్లాకిష్ అయిపోతుంది. సో మనకు అప్పటికప్పుడు మొత్తం చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నానండి. రైస్ వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకున్నాను. బాగా కిందకి పైకి కలుపుకోండి, మళ్ళీ మాడకుండా. స్టవ్ మటుకు సిమ్లోనే ఉంచుకోవాలండి. సాల్ట్ వేసుకొని కలుపుకొని తర్వాత ఇందాక చెప్పాను కదండి, ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ చేసి పెట్టాను. ఆ పౌడర్ కలిపాను. ఆ పౌడర్ కలిపిన తర్వాత కొంచెం సేపు ఆగినాక ఒక 2-3 మినిట్స్ ఆ తర్వాత కొబ్బరి తురుము కూడా వేసుకున్నానండి. ఈ కొబ్బరి తురుము, ఈ ధనియాల పౌడర్ చాలా టేస్ట్ అనిపిస్తాయండి. మనకి నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది, చాలా బాగుంటుంది. లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత కొద్దిగా బటర్ అండి, సాల్టెడ్ బటర్ ఉంటుంది కదా, బయట మనకు అమ్ముతుంటారు, ఆ బటర్ వేసుకున్నాను కొద్దిగా. ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకున్నానండి. ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకున్నాను. పైకి కింద అడుగంటకుండా మెత్తగా కలుపుకున్నాను. మరీ ఎక్కువగా రబ్ చేయకండి, మెతుకులు ఇరిగిపోతాయి. కొద్దిగా కలుపుకోండి, నెమ్మదిగా కలుపుకోండి, స్పీడ్గా కలుపుకోవద్దు. టిఫిన్ బాక్సెస్లో కానీ లేకపోతే అప్పటికప్పుడు తినడానికి కానీ సండే స్పెషల్గా వండుకోవడానికి కూడా బాగానే ఉంటుంది. ఈ బ్యాచిలర్స్కి అయితే కూరలు దొరుకుకోవాలంటే బాగా ఇదిగా ఉంటుందో అనిపిస్తుంది. బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది కూడా ఈ రైస్ని త్వరగా అయిపోతుంది, కడుపు నిండుతుందండి. కోకోనట్ పౌడర్ వేసుకున్నానండి, తురిమి పెట్టుకున్నాను కోకోనట్ని. దీంతో కలిపేసుకున్నాను. కోకోనట్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ కూడా. ప్రజెంట్ ఇంకొక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బటర్ వేసుకొని అది కరిగిపోయేంత వరకు స్టవ్ మీదే ఉంచండి. స్టవ్ వరకు సిమ్లో పెట్టండి, ఎక్కువ హైలో పెట్టకూడదు అసలు. ప్రజెంట్ పాలకూర రైస్ రెడీ అయిపోయిందండి. టేస్టీ పాలకూర రైస్.
చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మా వాళ్ళైతే టేస్ట్ చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ.